భగవాన్ శ్రీ సత్యసాయిబాబా ఆరాధన మహోత్సవం ఒంగోలు మంగమూరు రోడ్డు జెడ్పీ కాలనీలోని శ్రీ సత్యసాయిబాబా మందిరంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్న సంతర్పణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ మాట్లాడుతూ ఒంగోలు నగరంలో భగవాన్ శ్రీ సత్యసాయిబాబా సేవా సమితి వారు ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, ఎండాకాలం మంచినీరు, చలివేంద్రాలు, పేదలకు విద్యను అందించడం, రిమ్స్ హాస్పిటల్లో ప్రతిరోజు భోజనం పెట్టడం వంటి మంచి కార్యక్రమాలు చేస్తున్నారని కొనియాడారు. మందిర కన్వీనర్ కోడెల శ్రీనివాసరావు మాట్లాడుతూ బాబా ఆరాధన సందర్భంగా ఉదయం ఓంకారం, సుప్రభాత నగర సంకీర్తనతో ప్రారంభమై లోక కళ్యాణార్థం గాయత్రి మహాయజ్ఞం, మహానారాయణ సేవ, అన్న సంతర్పణ, వేద పఠనము, సంగీత విభావరి, మ్యూజికల్ ప్రోగ్రాం, వీణ, మహామంగళహారతి, ప్రసాద వితరణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా మహిళా విభాగం మరియు యువజన విభాగం కార్యక్రమానికి వారు సేవలందించారు. ఆరాధన మహోత్సవ సందర్భంగా ఒంగోలు నగర ప్రజలు భారీ సంఖ్యలో హాజరై స్వామివారి ఆశీస్సులు పొందారు. జరగండి. ఇప్పుడే మాట్లాడాలి. చెప్పండి. తమ్ముడు ఎన్నికరా అడావుడు టైం అయిందండి. తమ్ముడు ఎన్నికరా చేయొస్తుంది.
అట్లా చెప్తారు బ్యాక్ లైట్ రా అంతర్జాతీయ కార్యక్రమాలు నిర్మిస్తుంది. ఇదే రోజు ప్రపంచంలో దేశాల్లో జరుగుతూ ఉంటుంది. తగిన విధంగా వాళ్ళు ఏ దేశాల్లో ఈ కార్యక్రమానికి మన ఒంగోలు సభ్యులు జనార్దనరావు గారు వచ్చినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. సంతోషం ఒక మంచి కార్యక్రమాన్ని కూడా వారు మన శ్రీనివాస సత్యసాయి సేవా సమితి ఏదైతే మన ఒంగోలులో ఉందో దీనికి ఒక మంచి కార్యక్రమం చేసి మనలో ముందుగా కమిటీ సభ్యులకి శ్రీనివాసరావు ధన్యవాదాలు తెలియజేయాలి. ఖచ్చితంగా ఈరోజు ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ మన వాళ్ళు చెప్పినట్టు ఈరోజు ఆరోగ్య సందర్భంగా ప్రాంతాల్లో ప్రపంచంలో ఎక్కడెక్కడ మా వాళ్ళు వస్తున్నారో అక్కడ మంచి కార్యక్రమం ఆరాధన కార్యక్రమం కార్యక్రమాలు గుర్తుండే విధంగా చేసుకోవడం. అదేవిధంగా కూడా ఇప్పుడు ఈ సత్యసాయి సేవా సమితి మంచి కార్యక్రమాలు 9381 సార్ అడ్డం రావాలి. చదువుకున్న విద్యార్థులకి ఉచితంగా కూడా ఈ సత్యసాయి సేవా సమితి చేస్తుంది. అదేవిధంగా మనకి ఆరోగ్య సందర్భంగా ఎంతో మంది ఒక మంచి సమాజంలో ఒక మంచి కార్యక్రమాలు ఇలాగే రిచ్లో కూడా మన సత్యసాయి ప్రతి పేషెంట్కి ఎవరి కార్యక్రమాలు ఉంటారో అక్కడ కూడా అక్కడ ఫ్రీగా భోజనాలు 2015లో అప్పుడు మన దగ్గరనే దాన్ని ఆ రోజు ప్రారంభించాం. దాని అప్పటి నుంచి కొనసాగుతా ఉంది. 7 లక్షల మందికి అదేవిధంగా ఇక్కడ కూడా మంచి కార్యక్రమాలు చేయడం చాలా సంతోషం. దీనికి ఖచ్చితంగా మా సైడ్ నుంచి ఏం చేయాలో ప్రత్యేక అవకాశాలు ఖచ్చితంగా మీలో ఒకరుగా నాకు ఏ కావాలో ప్రభుత్వం కావచ్చు నా వ్యక్తిగత కావచ్చు ఇంకో నాకు ఇక్కడ నిబంధనలు చేయాలంటే తప్పకుండా చేయడానికి నేను ముందుతామని చెప్పేసి మరోసారి అందరికీ తెలియజేస్తూ నేను అభివృద్ధి అందరికీ ప్రతి ఒక్కరికి నా నమస్కారాలు స్కూల్ 350 మంది పిల్లలు మొదటి ఉచితంగా విద్యను అందిస్తున్నాం. ఇంగ్లీష్ మీడియం ఆ తర్వాత వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేశారు. వాటర్ ప్లాంట్ ద్వారా ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ మంచి సరఫరా చేయడం జరుగుతుంది. అదేవిధంగా బస్ స్టాండ్ ఆర్టీసీ బస్ స్టాండ్ సెంట్రల్ గేట్ లో సర్వీసులు ఏర్పాటు చేస్తాం. ప్రతిరోజు 5,000 మందికి ఉచితంగా సమ్మర్ లో జనవరి కంటిన్యూ జరుగుతుంది అక్కడ. అదే మాదిరిగా హాస్పిటల్లో భోజనాలు 350 మందికి నిత్యం జరుగుతుంది. సత్యసాయి సేవా సమితి కార్యక్రమం ఈ కాక జాతీయ నిత్యనారాయణ సేవ అని చెప్పి ఇక్కడ ఉన్న వృద్ధులకి తల్లిదండ్రుల పిల్లలు చూడాల్సిన వాళ్ళకి మనం నెలకొల్పి అందిస్తున్నాం. అదేవిధంగా మెడికల్ క్యాంపులు తర్వాత గ్రామ సేవలు గ్రామాల్లో కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు కంటిన్యూ జరుగుతుంది. ప్రతి బుధవారం ఆదివారం ఇక్కడ భజన జరుగుతూ ఉంటుంది. అదే మాట్లాడారు. తర్వాత బాల వికాస్ కార్యక్రమాలు బాల వికాస్ పిల్లలకి వాళ్ళకి నామకాయ రూమ్ మీద ఇక్కడ మన ప్రభుత్వం టీచర్స్ ఉన్నారు. ప్రతి సెంటర్ 20 మంది 30 మంది 50 మంది పిల్లల్ని చేసి వారికి నామకాయ రూమ్ మీద చెప్తా ఉంటారు. ఉచితంగా అన్ని ఉచితంగానే అందిస్తుంటారు. భగవంతుడు అమ్మా కొంచెం ఎన్నుకుంటారా కొద్దిగా ప్లీజ్.
जय बोलो भगवान श्री सत्य साई बाबा जी की जय बोलो भगवान श्री सत्य साई बाबा जी की जय बोलो సైడ్ కి రండి ब्रह्मार्पणं ब्रह्मनाहुतं ब्रह्मैव तेन गन्तव्यं ब्रह्मकर्मसमाधिना अहं वैश्वानरोत्तमा प्रजाम्यन्नं चतुर्विधम् ॐ शान्ति 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 मंगलम मंगलम प्रतिभासाय मंगलम सत्य साईने मंगलम सत्य साईने ओम शांति 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 जय बोलो भगवान श्री सत्य साई बाबा जी की మంత్రాలు తక్కువ మనస్ఫూర్తిగా ప్రశాంతంగా దండం పెట్టుకోండి ఇప్పుడు నేను చెప్పేది పలకండి అగ్నిదేవాన్ని ఏమేమి ఇవ్వాలో అది అడుగుతున్నాం 2 చేతులు జోడించి ఇప్పుడు ఇవన్నీ ఇవ్వమని అగ్నిదేవుని ప్రార్థన చేసి అది మనం తీసుకున్నాం భగవాన్ బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో ఈరోజు స్వామివారి ఆరాధన దినోత్సవం సందర్భంగా ఒంగోలు మంగమూరు రోడ్లో ఉన్నటువంటి సత్యసాయిబాబా మందిరం నందు గాయత్రి హోమం నిర్వహించినాం. అలాగే అన్నదాన కార్యక్రమం 3000 మందికి నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమంలో ఒంగోలు శాసనసభ్యులు దామశాల జనార్దన్ రావు గారిని ఇన్వైట్ చేయటం, వారు వచ్చి స్వయంగా చూసి స్వయంగా అన్నాన్ని వడ్డించి వారందరికీ కూడా వారి సందేశాన్ని అందించడం జరిగింది. ఇదే విధంగా సత్యసాయి ఆర్గనైజేషన్లో ప్రపంచం మొత్తం 180 దేశాల్లో ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఈ ఆరాధన సందర్భంగా రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు 100 రూపాయల నాణ్యాన్ని కూడా విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో స్వామివారి సేవా కార్యక్రమాలు చేస్తూ మేమందరం కూడా స్వామివారి అనుగ్రహం పొందుతూ ఉన్నాం. అదేవిధంగా మా స్కూల్లో ఇక్కడ 350 మంది ఉచితంగా వారికి విద్యను అందిస్తున్నాం. అదేవిధంగా ఆర్టీసీ బస్టాండ్లో 5000 మందికి నిత్యం మంచినీటిని చలివేంద్రం ఏర్పాటు చేసి అందిస్తున్నాం. అదేవిధంగా రిమ్స్ హాస్పిటల్లో కూడా 320 మందికి నిత్యం ప్రతిరోజు భోజనాలు అందిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమానికి స్వామివారి అనుగ్రహంతో ఈ కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయని మీకు తెలియజేస్తున్నాను. ఇందులో భాగంగానే స్వామివారి తల్లిగారి పేరుతో ఈశ్వరమ్మ డే అనే కార్యక్రమాన్ని బాల వికాస్ పిల్లల ద్వారా నిర్వహిస్తుంటాం. దానికి సమ్మర్ క్లాసెస్ నిర్వహిస్తాం. 1వ తారీఖు నుంచి 6వ తారీఖు వరకు నిర్వహించి ఆ రోజు పిల్లల సాంస్కృతిక కార్యక్రమాలు అన్నీ నిర్వహించడం జరుగుతుంది. పిల్లలకి మానవతా విలువల మీద విద్యను బోధించడం, ఇంగ్లీషు రకరకాల సబ్జెక్టుల గురించి వాళ్ళకి తెలియజేయడం జరుగుతుంది. సాయిరామ్. శ్రీ సాయిరామ్. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య పాదపద్మములకు నమస్కరిస్తూ అందరికీ సాయిరామ్. ఈరోజు స్వామివారి ఆరాధనా దినోత్సవం సందర్భంగా ప్రపంచంలో ఉన్న 180 దేశాల్లో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ సేవా కార్యక్రమాలు చేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని
అన్నదాన కార్యక్రమాన్ని ఆనందంగా బ్రహ్మాండంగా జరుపుకుంటూ ఉంటారు. మన ఒంగోలు నగరంలో కూడా ఈ ఆరాధనా కార్యక్రమాన్ని ఉదయం నగర సంకీర్తనతో ప్రారంభించి వేద గాయత్రి యజ్ఞాన్ని చేయించి అన్నదాన కార్యక్రమం నిర్వహించాము. ఇవేగాక స్వామివారి సేవే మూలము, భగవంతుని చేరటానికి సేవే మూలము. లవ్ ఆర్ సర్వ, అందరినీ సేవించండి, అందరినీ ప్రేమించండి. అనాథుల యొక్క హృదయాల్లో భగవంతుడు ఉంటాడు. దయగల హృదయమే దైవ మందిరం, అన్ని దానముల కన్నా అన్నదానమే మిన్న అనే ఆర్యోక్తి స్వామి నుంచి నేర్చుకొని ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. అదే కాక ఈరోజు గాయత్రి యజ్ఞముని నిర్వహించాం. గాయత్రి అంటే రాజమంత్రం, గాయత్రి మంత్రం అంటే రాజమంత్రం, సూపర్ పవర్ అనేది అదే. 24 బీజాక్షరాలతో కూడిన గాయత్రి మంత్రం మానవుని శరీరంలో 24 తత్వాలకి ప్రతీక. గాయత్రి మంత్రాన్ని నిష్ఠగా ఎవరైతే జపిస్తారో వాళ్ళకి సర్వరోగ నివారణి అని స్వామి చెప్పాడు. అయితే ఈ గాయత్రి మంత్రానికి ఒక కులం అని కానీ, మతం అని కానీ, ఒక సమయం అని కానీ, ప్రత్యేకమైన నిష్ఠ విశిష్టాలని కానీ లేదు. మనసే ముఖ్యం. గాయత్రిని జపించితే పిల్లలకి మనోశుద్ధి, జ్ఞానశుద్ధి, బుద్ధిశుద్ధి కలుగుతుంది. కాబట్టి మన పెద్దల పూర్వీకులు 8 సంవత్సరాల వయసులో గాయత్రిని మంత్రోపదేశం చేసి ద్విజుడుగా ఆ వ్యక్తిని పరిపూర్ణ వ్యక్తిగా చెప్పేవాడు. కాబట్టి ఈ గాయత్రి మంత్రము మనకి ఇప్పుడు ప్రపంచంలో జరుగుతున్న అక్రమాలు వీటన్నిటిని నివారించుటకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించాము. మేము అదే కాక ప్రతి ఆదివారం నగరంలో కొన్ని సెంటర్లలో బాల వికాస్ అనే కార్యక్రమాన్ని, శ్రీ సత్యసాయి బాల వికాస్ అనే కార్యక్రమాన్ని పెట్టి పిల్లలకు చిన్న వయసు నుంచే మానవతా విలువల పట్ల, వాళ్ళకి కుటుంబ బాధ్యత పట్ల, తల్లిదండ్రులని గురువుల్ని గౌరవించేదాని పట్ల ఉండే నియమనిష్టలని, విధి విధానాలని తెలియజేస్తూ మంచి పౌరులుగా తీర్చిదిద్దుతూ ఉంటాం. కాబట్టి రేపు ఈ కార్యక్రమం అయిపోయిన వెంటనే ఏప్రిల్ 30వ తేదీ నుంచి వారం రోజుల పాటు బాల వికాస్ వారోత్సవాల కార్యక్రమంలో టౌన్లో ఉండే అన్ని 6 సంవత్సరాల వయసు నుంచి 15 ఏళ్ల వయసు వరకు ఉన్న పిల్లలందరినీ గ్యాదర్ చేసి వాళ్ళకి హ్యూమన్ వాల్యూస్ తోటి సబ్జెక్ట్ ఇచ్చి వాటిల్లో ప్రత్యేకమైన పరీక్షలు నిర్వహించి ఆటల పాటల ద్వారా కూడా హ్యూమన్ వాల్యూస్ నేర్పించి ఈ కార్యక్రమం ఈశ్వరాంబ డే, స్వామివారి తల్లి ఈశ్వరాంబ వర్ధంతి సందర్భంగా నిర్వహించి పిల్లలకి వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాం. కాబట్టి స్వామి సేవా కార్యక్రమమే స్వామికి ముఖ్యం. ఊరక పూజలు పునస్కారాలతో పాటు సేవ చేస్తేనే అది స్వామికి ఇష్టం. కాబట్టి మేమందరం కూడా ఈ కార్యక్రమాలను పాల్గొంటూ స్వామివారి ప్రేమకు పాత్రలవుతూ ఉన్నాము. అందరూ కూడా స్వామిని సేవించి ధన్యులు కావాలని కోరుకుంటూ